Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss స్టాటిస్టిక్స్ చాప్టర్లో పార్ట్ 3. అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసాం కదండి. సో ఇంట్రడక్షన్ పార్ట్ 1లో వచ్చేసి మనం మీన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం సెకండ్ పార్ట్లో మనం మోడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇది నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మీడియన్ గురించి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా మనకి లోవర్ క్లాసెస్లో మీడియన్ ఏంటి అంటే ఒక గ్రూప్ డేటా కింద ఇచ్చేటవారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4, 6, 7, 8, 5 ఇలా సమ్ నెంబర్స్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్ కేస్ ఈ నెంబర్స్ అనేవి ఈవెన్ ఆడ మనం ఫస్ట్ కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5 అంటే 5. సో 5 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి సో ఆడ్ నెంబర్ అయితే దీనికి మీడియన్ ఏమవుతుందంటే n+1/2. సో n+1/2తో టర్మ్ ఏదైతే ఉంటుందో అది మనకి మీడియన్ కింద తీసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో ఫస్ట్ వీటిని తీసుకునేటప్పుడు కూడా ఒక అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి. అంటే 4, 5, 6, 7, 8 ఇలా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏం చేయాలి, n+1 అంటే n అంటే ఎన్ని టోటల్ ఎన్ని టర్మ్స్ మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ 5. అంటే 5 + 1/2 అంటే 6/2 అంటే థర్డ్ ఏదైతే మనకి థర్డ్ టర్మ్ ఏదైతే ఉందో అంటే 1, 2, 3, 6 అనేది మనకి మీడియన్గా చెప్పుకునే వాళ్ళు. ఇన్ కేస్ ఇచ్చిన నెంబర్స్ ఏమైనా ఆడ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ యాడ్ చేసాం అప్పుడు n = 6 అవుతుంది కదా. అప్పుడు దానికి ఏమైందంటే ఫార్ములా మనకి n/2 n/2th టర్మ్ n/2 + 1th టర్మ్. ఓకే, సో ఈ 2 టర్మ్స్ యొక్క మళ్ళీ మీన్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈ 2 టర్మ్స్ అని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీటి యొక్క మీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికే చేద్దాం చూడండి ఒకసారి. n అంటే ఎంత అంటే 6/2 6/2 + 1 అంటే థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్. సో ఈ 2 టర్మ్స్ వీటి యొక్క మీన్ అంటే 6 + 7/2. ఓకే, అంటే ఇప్పుడు ఎంత ఇది మనకి 13/2 అంటే 6 + 5 6.5. 6.5 ఈజ్ ద మీడియన్ అనమాట. సో ఈ విధంగా మనం గ్రూప్ డేటా ఉంటే లాస్ట్ క్లాసెస్లో మనం నేర్చుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు మనకి 10th వచ్చేసి ఏంటి అంటే దీనికి సమ్ మీన్ మోడ్కి ఎలా అయితే మనకి ఫార్ములాస్ ఉన్నాయో అదే విధంగా కూడా మనం మీన్కి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. సారీ మీడియన్కి కూడా ఈ మీడియన్ ఫార్ములా కూడా మనకి సో 4 మార్క్స్లో ఇచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పాను కదా. అందులో మోడ్ అయినా రావచ్చు, మీడియన్ అయినా రావచ్చు అనమాట. ఫస్ట్ మీడియన్ ఫార్ములా ఏంటో చూద్దాం మనం. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L + n/2 - CF/F. ఓకే, ఇంటూ హెచ్. చూడండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. L + n/2 - CF/F ఇంటూ హెచ్. ఆల్రెడీ ఇందులో మీకు L అంటే ఏంటో తెలుసు, హెచ్ అంటే ఏంటో తెలుసు, F అంటే ఏంటో తెలుసు. సో ఇక్కడ n/2 CF అంటే ఏంటో తెలియాలి. కానీ ఇక్కడ మనం టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మొత్తం అన్ని టర్మ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. That means L is equal to lower boundary of median class, and next n is equal to number of observations. And next one వచ్చేసి CF అంటే ఏంటంటే cumulative frequency of class preceding the median class. Cumulative frequency of class preceding the median class. నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్ అంటే మనకి క్లాస్ సైజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీడియన్ క్లాస్ యొక్క సైజ్ అనమాట. మనం ఏదైతే మీడియన్ క్లాస్గా తీసుకుంటామో దాన్ని క్లాస్ సైజ్ అంటాం అనమాట. నెక్స్ట్
సో మనకి ఎల్ చెప్పడం జరిగింది n/2 అంటే సో n తెలిస్తే n/2 ఆటోమేటిక్గా చేస్తాం. సిఎఫ్ ఎఫ్ హెచ్ సారీ ఎఫ్ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. సో ఓకే, ఇందులో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని నేను ఇక్కడ రైట్ చేశాను. అదేవిధంగా మనకి ఏంటంటే ఎగ్జామ్లో కూడా అడిగేటప్పుడు ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మనం రైట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఫార్ములా ఎలా ఉంటుందో చెప్పాను. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రాబ్లం అనమాట. సో దీన్ని మనకి ఒక ఎగ్జాంపుల్ ఏదైనా సమ్ ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఎలా చేస్తాము, ఇందులో ఫస్ట్ లోవర్ ఎల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లాస్ మార్క్స్ తీసుకుందాం. క్లాస్ మార్క్స్ వచ్చేసి 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. బస్ తక్కువ తీసుకుందాంలేండి. సో ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి 5, 3, 4, నెక్స్ట్ వచ్చేసి ఇంకా 5, 3, 9, 4, 6, 5, 3, 9, 4, 6. ఓకే, ఈ విధంగా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకి క్లాస్ మార్క్స్, ఇది ఫ్రీక్వెన్సీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది కొత్తగా కనిపిస్తుంది మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఆల్రెడీ మనం 8th క్లాసెస్లో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని గ్రేటర్ దాన్ లెస్ దాన్ 2 చేయడం జరిగింది. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ ఈ నెంబర్ని ఫస్ట్ ఇలానే తీసుకుంటాం. సో నెక్స్ట్ నెంబర్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే దీన్ని యాడ్ చేసుకుంటూ వస్తాం అనమాట. అంటే 5 + 3 సో ఈజ్ ఈక్వల్ టు 11, సారీ 8. నెక్స్ట్ 8 + 9 17, 17 + 4 21, నెక్స్ట్ 21 + 6 27. ఓకే, సో ఇవి టోటల్ చేస్తే మీకు 27 రావాలి. ఇలా చేసినప్పుడు కూడా 27 రావాలి. చూడండి ఒకసారి, 5 + 3 8, 8 + 9 17, 17 + 4 21, 21 + 6 27. ఓకే, ఇది మనకి n అవుతుంది అనమాట. సో n ఈజ్ ఈక్వల్ టు 27 అనమాట. సో ఇప్పుడు మనకి n ఆల్రెడీ వచ్చు. హెచ్ అంటే మీకు తెలుసు కదా, హెచ్ అంటే ఏంటి, క్లాస్ సైజు. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎలా ఉంటుందని మనకి క్లాస్ సైజ్ అంటే డిఫరెన్సే కదా, మనకి ఎంత ఉంది డిఫరెన్స్ అనేది. డిఫరెన్స్ ఇప్పుడు 10కి 0కి అంటే 10 ఉందన్నమాట. సో 10కి 20కి మధ్యలో 20, ఇన్ కేస్ 20కి 30కి మధ్యలో 10, అలా. సో 10 అన్నిట్లో కూడా ఒకేలా రావాలన్నమాట. అప్పుడు మనకి అది హెచ్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకే, అంటే అన్నిట్లో కూడా 10 ఉంది అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో హెచ్ ఉంది, ఎన్ వచ్చింది. సో ఈ ఎన్ ఏదైతే ఉందో దాన్ని మనం n/2 చేస్తాం, అంటే 27/2 అనమాట. సో ఎంత వస్తే అంత వాల్యూ. నెక్స్ట్ సిఎఫ్, ఇప్పుడు సిఎఫ్ తెలియాలి, ఎఫ్ తెలియాలి. సో ఎఫ్ ఏంటి, సిఎఫ్ ఏంటి అనేది చూద్దాం ముందు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ మీకు చెప్పాను ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి లాస్ట్ క్లాసెస్లో. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో దాన్ని తీసుకుందామని చెప్పి ఇక్కడ మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 9 ఉంది కదా. సో యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ఇలా రౌండప్ చేసుకోండి. సో ఇది మనకి ఎఫ్. ఓకే, సో ఈ ఎఫ్కి ఆపోజిట్గా ఉండే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క ప్రిసీడింగ్ నెంబర్, ప్రిసీడింగ్ అంటే దాని ముందుది. ఓకే, అంటే మనకి 8 అనేది సిఎఫ్ అవుతుంది అనమాట. సిఎఫ్ ఈజ్ 8, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు, సో దీని యొక్క లోవర్ బౌండరీ 20. సో అన్నీ వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం. 20 + n/2 అంటే 27/2, అంటే 2 1 2, 2 3 6, 5 10, అంటే 13.5 మైనస్ సిఎఫ్ ఎంత వచ్చిందండి 8/f 9 ఇంటూ హెచ్ 20. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసి దీన్ని మనం ఫైనల్గా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇది మీకు మీడియన్ యొక్క ఫార్ములా, దాని యొక్క టర్మ్స్ అండ్ ఎగ్జాంపుల్ ఎలా చేస్తాం అనేది. సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఈ సమ్స్ అనేవి ఈజీగా అనిపిస్తాయి. ఇందులో మనం కొత్తగా చేసేది ఏమీ లేదు, జస్ట్ ఒక క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. అది కూడా జస్ట్ ఏంటి, దీన్ని ఎలా యాడ్ చేసుకుంటూ రావడమే. ఓకేనా, సో ఫ్రీక్వెన్సీ అనేది అన్ని మెథడ్స్లో ఒకటేనండి.
సో ఫ్రీక్వెన్సీ అనేది ఒకే